హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. ఎగ్స్ అండ్ టమాటోస్తో బిర్యానీ చేశానండి. ఇక్కడ చూసేద్దాం ఈ తయారీ విధానం ఎలా ఉంటుందో. ఇందులో కాంబినేషన్ అయితే పెరుగు బాగుంటుంది, అలాగే చికెన్ మటన్ మసాలా ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి. టమాటాలు 3 కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే కుక్కర్లో వండుతున్నానండి బిర్యానీ రైస్ అనేది ఇందులో వండేసుకున్నాం. ఇందులో పలావ్ దినుసులు అన్నీ వేసుకున్నానండి. చెక్క, లవంగ, జాజికాయ ఆకు వేసుకున్నాను. వీటిని కొంచెం సేపు వేయించుకుందాం. వేగిన ఇందులోనే మసాలా కూడా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇలా వేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత నూనె పైకి తేలుతుందండి. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకుని ఇందులో వేసి వేయించుతున్నానండి. ఆయిల్ సరిపోలేదనిపించి 1 కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోనే మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను. రెండు టేబుల్ స్పూన్లు కల్లుప్పు కూడా వేసుకున్నాను నేను. ఇందులో టమాటాలు కూడా ఇందులో వేసుకున్నానండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు. కొంచెం వాటర్ పోసానండి ఇందులో, అప్పుడు టమాటాలు బాగా కుక్ అవుతాయని. ఈ నూనె అంతా పైకి తేలాలండి. అప్పుడే మనకి ఇవన్నీ మసాలాలు బాగా వేగాయని అర్థమవుతుంది. ఒకసారి కలపెట్టేసుకొని ఇందులో ఎసురు తగ్గ వాటర్ అయితే పోసేసుకుందామండి. ఈ స్టీల్ గిన్నెతో అయితే 1.5 వాటర్ అయితే పోసుకున్నానండి. ఎందుకంటే దీని నిండుగా నాకైతే బియ్యం వచ్చాయి. కడిగి పెట్టుకొని బియ్యం దీని నిండా వచ్చాయన్నమాట. అందుకని నేను 1.5 వాటర్ అయితే తీసుకొని ఎసురుగా పోసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడ బియ్యం మిగిలిపోయినాయండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకున్నాను. తరువాత గుడ్లు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 3 గుడ్లు తీసి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో వేసేసుకున్నాను అండి. ఉడకపెట్టిన గుడ్లు మాత్రమే కట్ చేశాను నేనైతే. ఇందులో వేసేసుకొని 1 స్పూన్ నూనె వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. నేనైతే 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకున్నాను. తర్వాత ఓపెన్ చేసి ఈ రైస్ని సర్వ్ చేస్తానండి. ఇందులో ఉన్న గాలి మొత్తం పోయే వరకు ఓపెన్ చేయొద్దు కుక్కర్ మూత అనేది. ఇలా ఓపెన్ చేస్తే పేలిపోయే అవకాశం ఉందండి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఇట్లా మొత్తం మసాలా మొత్తం పైకి వచ్చేసి ఉంటుందండి. ఒకసారి కలతిప్పేసుకొని కిందది పైకి పైది కిందది ఇట్లా చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. మెతుకు వస్తుందండి. ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టే ముందు 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదండి, అప్పుడు మెతుకుగా ఇట్లా వస్తుంది. ప్లేట్లో నేను సర్వ్ చేసేస్తున్నాను.
ఈ టమాటో రైస్కి కాంబినేషన్ పెరుగు అయితే బాగుంటుందండి. ఇంతే అండి, వేడివేడిగా బిర్యానీ తినేయచ్చు ఈ చలికాలంలో. స్పైసీ ఫుడ్ అన్నమాట. తప్పకుండా చేసుకోండి ఇవే కొలతలతో, చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.